గ్రూప్ 1 పరీక్షలు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. గ్రూప్ 1 ఉద్యోగాలు రాకుండా కేటీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ తపస్సు చేసిన రేవంత్ కాలి గోటికి సరిపోడని విమర్శించారు. ఇక మరోవైపు సిద్దిపేట జిల్లాలో పార్టీ విభేదాలపై ఫోకస్ చేసింది క్రమశిక్షణ కమిటీ. డీసీసీ నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చింది. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా బూర్గుల రామకృష్ణారావు చెరగన ముద్ర వేశారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన దూరదృష్టి అందరికీ ఆదర్శమన్నారు. హైదరాబాద్ లిబర్టీలో మంత్రి పొన్నంతో కలిసి బూర్గుల విగ్రహానికి నివాళులర్పించారు మహేష్ కుమార్. ఆయన చూపిన బాటలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో వారు వేసినటువంటి బీజాలన్నీ కూడా ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. వారు నిజాయితీకి మారుపేరుగా హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బూర్గుల రామకృష్ణారావు గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఆ తర్వాత ముఖ్యమంత్రులైనటువంటి ఎందరో మహనీయులు వారి బాటనే అనుసరించినారంటే వారికి ఉన్న దూరదృష్టి, వారికి రాష్ట్రం మీద ఉన్న అవగాహన, మంచి ప్రణాళికతో ముఖ్యమంత్రిగా సక్సెస్ అవ్వడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక బాట వేసినటువంటి మహనీయులు. మన దేశం అనేక భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన విశాల గంగోత్రి అని కొనియాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బషీర్బాగ్ లో హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. హిందీ దేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని, అయితే తెలుగుతో పాటు హిందీ కూడా నేర్చుకొని జాతీయ ఐక్యతకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. భారత్ సర్కార్ నే हिंदी भाषा को एक आधिकारिक भाषा घोषित करी है. यही दिन हर साल हिंदी डे के नाम पे अपन काम करते हैं. पहली बार हम बशीरबाग में कर रहे हैं. इससे पहले गांधी भवन में हर साल ये मीटिंग होता है. సిద్దిపేట జిల్లాలో పార్టీ విభేదాలపై ఫోకస్ చేసింది పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఇటీవల గజ్వేల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో డీసీసీ నర్సారెడ్డి, ఎస్సీ సెల్ విభాగం కొమ్ము విజయ్ కుమార్ మధ్య వివాదం జరిగింది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించారని కొమ్ము విజయ్ ఆరోపించారు. ఇదే విషయంలో నర్సారెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు గజ్వేల్ దళిత నేతలు. దీంతో నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు కమిటీ చైర్మన్ మల్లు రవి. అయితే తాను దళితులకు వ్యతిరేకం కాదన్నారు నర్సారెడ్డి. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీ భవన్కు పిలిచి వారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీరిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గ్రూప్ 1 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకూడదని కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు ఎంపీ. ఎవరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మీకు ఓటేయని ప్రజలు ఎవరు బాగుపడొద్దు. మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి. మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు. పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోడన్నారు. కాంగ్రెస్ పై పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని, లేదంటే ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు మెట్టు సాయి. గత 10 ఏళ్ల అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్లకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీని, కల్లకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా బైక్ పై వెళ్లి నియోజకవర్గంలో సమస్యలను పరిశీలించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. బైక్ పై బుట్నూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన ఆర్జీలు, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు స్థానికులు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే.